హాయ్ గాయ్స్, భైరవ సినిమా అయితే చూశాను గాయ్స్. సినిమా అయితే అంత ఎంగేజింగ్గా ఏం లేదు, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్ అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం నాకైతే ఎక్కలేదు. సినిమా స్టోరీ ఫ్లాట్ ఓకే, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలోనే ఇది ఒక అండర్ రేటెడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది సినిమా చూస్తున్నంతసేపు. ఈ సినిమా అయితే భైరవం సినిమాలో ఉన్న ముగ్గురు హీరోలకి కూడా కంబ్యాక్ సినిమా అనే చెప్పొచ్చు. నారా రోహిత్ గారు కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ గారు కానీ, అలాగే మంచు మనోజ్ గారు కానీ. మంచు మనోజ్ గారికి అయితే ఇది దాదాపు ఒక 9 ఇయర్స్ తర్వాత వస్తున్న సినిమా, కానీ ఎంత గొప్ప కంబ్యాక్ అని చెప్పలేను. భైరవం సినిమా అయితే తమిళ్ ఒరిజినల్ మూవీ గరుడన్ రీమేక్ అంట, సూరి గారిది. నేనైతే ఆ సినిమా చూడలేదు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఆ సినిమా అయితే ఒకసారి చూడాలనిపిస్తుంది. భైరవం సినిమాలో నారా రోహిత్ గారు అలాగే మంచు మనోజ్ గారి కన్నా బెల్లంకొండ శ్రీనివాస్ గారికి అయితే మంచి స్క్రీన్ టైం ఇచ్చారు. యాక్టింగ్ కూడా చాలా స్కోప్ ఉండింది సినిమాలో. ఈ సినిమాలో నాకు మేజర్గా నచ్చింది ఏంటంటే ఒక సాంగ్ ఉంది కదా భయ్య, అదే గిచ్చమకు గిచ్చమకు అని. ఆ పాట అయితే చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం మనకు ఫీమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అయితే కొంచెం ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా హైప్ ఇస్తారు. ఈ సినిమాలో మేజర్గా మనం ముగ్గురు క్యారెక్టర్స్, ఫీమేల్ క్యారెక్టర్స్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు. అందులో ఆనంది గారు, అలాగే అదితి శంకర్ గారు, దివ్య పిల్లై గారు. నాకైతే అదితి శంకర్ గారు చాలా క్యూట్గా కనిపిస్తారు, కానీ ఆనంది గారి యాక్టింగ్ అయితే ఈ సినిమాలో నాకైతే చాలా అంటే బాగా నచ్చింది. ఈ సినిమా చూస్తున్నంతసేపు కొన్ని సీన్స్ అయితే ఎక్కడో చూసామే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. విజయ్ కనకమేడల గారి ఉగ్రం కానివ్వండి, నాంది కానివ్వండి, చాలా అంటే చాలా బెస్ట్ సినిమాలు. కానీ ఈ సినిమా ఎందుకు ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారో నాకైతే అర్థమైతలేదు. ఈ సినిమానైతే దొబ్బెట్టి దోసలో వేసేసారు. భైరవం సినిమానైతే కొంచెం ఎంగేజింగ్ ఎగ్జిక్యూట్ చేసింటే 100% సూపర్ హిట్ సినిమా అయ్యేది. మనకు స్టార్ కాస్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, కానీ ఈ విషయంలో మేకర్స్ కొంచెం ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. భైరవం సినిమా పబ్లిక్ రియాక్షన్ చూసుకున్నా కూడా మనకు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ కాలేదని చెప్పొచ్చు. ఏదైనా సినిమా కానీ చూస్తున్న ఆడియన్స్ని 3 గంటల సేపు అలా కట్టిపడేయడం అనేది అంత ఈజీ కాదు. ఈ సినిమా అయితే మనోజ్ గారికి కంబ్యాక్ సినిమానే, కానీ అంత గ్రేట్ కంబ్యాక్ అయితే కాదు. చూద్దాం, ఇక మిరాయి సినిమా ఉంది, కనీసం ఆ సినిమాలో 100% మనోజ్ గారు కంబ్యాక్ ఇస్తారనే అనుకుంటున్నాను. బెల్లంకొండ శ్రీనివాస్ గారు అలాగే నారా రోహిత్ గారికి అయితే నెక్స్ట్ సినిమానే. ఇక సినిమా అయితే మరీ అంత బాగలేదు అని చెప్పలేను, కానీ వన్ టైం వాచబుల్ ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ సినిమా చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి థియేటర్స్లో చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి.